Hi friends, you are watching Krishna's Global Trends and this is Krishna. Coronavirus. సో కరోనా వైరస్ వచ్చింది, కరోనా వైరస్కి మెడిసిన్ వచ్చేస్తుంది, కరోనా వైరస్కి ఇబ్బంది ఏం లేదు, వ్యాక్సిన్ వచ్చిన వాటికి నార్మల్గా అయిపోతుంది అనుకుంటున్నారా? నెవర్, ఛాన్స్ లేదు. ఎందుకంటే సెకండ్ వేవ్ స్టార్ట్ అయిపోతుందండి. ఆ సెకండ్ వేవ్ తెలుసా మీకు? ఎక్కడెక్కడ స్టార్ట్ అయింది తెలుసా? ఒకసారి ఆ వివరాలను తెలుసుకుందాం ఒకసారి ఈ వీడియోలో. ఎక్కడెక్కడంటే ఇప్పుడు మన ఇండియాలో కూడా సెకండ్ వేవ్ స్టార్ట్ అయిందండి ఆల్రెడీ. కాకపోతే ఈ మీడియా కొంచెం హైడ్ చేస్తుంది అంతే. సెకండ్ వేవ్ స్టార్ట్ అయిన ప్లేసెస్ ఎందుకు, దానికి రీజన్ అయితే కూడా తెలుసుకుందాం, మనం క్లియర్గా తెలుసుకుందాం ఈ వీడియోలో. లాస్ట్ రోజు చూడండి, మీకు అర్థమవుతుంది. అండ్ ఇక్కడ ఫస్ట్ వచ్చేసరికి ఇప్పుడు మనకు కేరళలో తీసుకుంటే ఫస్ట్ 0 కేసెస్ ఉన్న కేరళ, అంటే పాజిటివ్ కేసు ఉన్న కేరళ ఇప్పుడు రీసెంట్గా ఒక్కసారిగా 1000 కేసెస్ పెరగడం ఏంటి అనేది మనం ఒకసారి ఆలోచించుకోవాలి. అండ్ ఇంగ్లాండ్, సో అంటే యూకేలో ఒక్కసారిగా అంటే అక్కడ కేసెస్ ఫామ్ అయినటువన్నీ ఇప్పటికీ వరకు లాస్ట్ సెప్టెంబర్ ఎండ్ వరకు కూడా 1,24,000 యాక్టివ్ కేసెస్ అంటే అన్ని హాస్పిటల్స్లో ఉన్నాయి. బట్ ఈ రోజుకి అంటే అక్టోబర్ 12th వచ్చేసరికి అవి 2,25,000 కేసెస్ ఇంక్రీజ్ అయినాయి అనమాట. అంటే ఇప్పుడు ఇక్కడ యూకేలో ఉన్న హాస్పిటల్స్ అన్నీ కూడా ఫుల్ ఆఫ్ కరోనా వైరస్ పేషెంట్స్ అనమాట. ఇప్పుడు మనం ఇటలీలో తీసుకుంటే అప్పుడు వాళ్ళు హాస్పిటల్ లేక డైరెక్ట్ బయట వేసిన విషయం అంతా మనం చూడడం అండ్ న్యూస్లో కూడా చూస్తూనే ఉన్నాం. బట్ ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే ఈ కేసెస్ అన్నీ కూడా ఇంకా రైజ్ అవుతూనే ఉన్నాయి. సో దాని వివరాలు అయితే తెలుసుకుందాము. అండ్ చైనా, సో ద ఆరిజిన్ ఆఫ్ కరోనా వైరస్ అని వుహాన్ ల్యాబ్లో డెవలప్ అయిందని మనం తెలుసుకుంటున్నాం కదా. బట్ అక్కడ వాళ్ళు సెకండ్ వేవ్ ఫామ్ కాకుండా, అంటే సెకండ్ వేవ్ స్ప్రెడ్ కాకుండా వాళ్ళు తీసుకున్న ప్రికాషన్స్ ఏంటి, ఎలా చేస్తున్నారో మనం వివరాలను తెలుసుకున్నాం ఒకసారి. సో వీ విల్ సీ ఇన్ డీటెయిల్ నౌ, రైట్. సో కేరళలో తీసుకుంటే, సో ఫస్ట్ ఇండియాలో అఫ్కోర్స్ కొన్ని స్టేట్స్లో ఇంకా కంటిన్యూ అవుతున్నాయని, ఢిల్లీ అనుకోండి, లేకపోతే ఈవెన్ మహారాష్ట్ర అనుకోండి. సో ఇలాంటి కొన్ని స్టేట్స్లో ఆ ప్రోగ్రెస్ కంటిన్యూ అవుతుంది అనమాట. ఇప్పుడు ఆల్రెడీ మహారాష్ట్ర ఈవెన్ చీఫ్ మినిస్టర్ ఉద్ధవ్ ఠాక్రే కూడా క్లియర్గా అనౌన్స్ చేయడం జరిగింది. మాస్క్ కావాలన్నా, మీకు లాక్డౌన్ కావాలన్నా మీరే డిసైడ్ చేసుకోండి సో అనేసి క్లియర్ స్టేట్మెంట్ కూడా ఇచ్చేసాడు అనమాట. బట్ అంటే అక్కడ కంట్రోల్ చేసే సిచ్యువేషన్ అయితే కనపడడం లేదు. బట్ కేరళలో కంట్రోల్ చేయగలిగినారు, కేరళలో కంట్రోల్ చేసేసినారు, ఆల్రెడీ కంట్రోల్ అవుతుంది. అండ్ అక్కడ కేసెస్ ఏం లేవు అని కూడా చాలా క్లియర్గా చెప్తూనే ఉన్నారు అనమాట. అండ్ న్యూస్లో కూడా చూస్తూనే ఉన్నాం. బట్ ఒక 1 week బ్యాక్ మీరు తీసుకుంటే ఆల్మోస్ట్ సెప్టెంబర్ ఎండ్ కల్లా తీసుకుంటే 1000 కేసెస్ ఒక్కసారిగా ఫామ్ అయ్యాయి అనమాట. అంటే ఇది సెకండ్ వేవ్కి దారితీస్తుంది. అంటే ఇప్పుడు జనరల్గా కరోనా వైరస్ స్ప్రెడ్డింగ్ అనేది ఇంతవరకు మనం ఇందాక వీడియో కూడా చేశాను ఒకటి, ఆర్ వాల్యూ అంటే రూట్ ఆఫ్ ట్రాన్స్మిషన్ వాల్యూ 1.0 కానీ ఆర్ 1.5 కానీ ఆర్ 2.0. సో ఇలాంటి నెంబర్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. ఈ నెంబర్స్ కానీ ఎక్కువైతే వాళ్ళ నుంచి ఒకరి నుంచి ఇంకొకరికి ఛాన్స్ ఫామ్ రూట్ ఆఫ్ ట్రాన్స్మిషన్ అంటే ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఇది పెరుగుతుంది అనేది యూకే వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ చేసినారు. ఇంగ్లాండ్లో ఆల్రెడీ ఈ పారామీటర్ అంటే నేషనల్ హాస్పిటల్స్ అనమాట, వన్ ఆఫ్ ద ఫేమస్ హాస్పిటల్ ఇంగ్లాండ్లో, లండన్లో అనమాట ఎస్పెషల్లీ. సో వాళ్ళ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మన ఇండియాలో కూడా కేరళలో కూడా దాదాపు ఇదే కేసెస్ ఫామ్ అవుతున్నాయి అనే చెప్పుకోవాలి. అండ్ అక్కడ మెయిన్ రీజన్ ఏంటంటే అక్కడ కేరళలో పెరగడానికి, సో వేరే కంట్రీస్ అంటే ఎస్పెషల్లీ ఈ గల్ఫ్ కంట్రీస్ నుంచి అనుకోండి, లేదంటే మిగతా వేరే కంట్రీస్ నుంచి అనుకోండి, ఈ ఫ్లైట్స్ జర్నీ ఎప్పుడైతే స్టార్ట్ అయినాయో ఇంటర్నేషనల్ ఫ్లైట్ జర్నీస్, అది చార్టర్డ్ ఫ్లైట్స్ జర్నీ కావచ్చు, లేదంటే ఇప్పుడు ఈవెన్ వందే భారత్ మిషన్ కింద కూడా తీసుకోవచ్చు. బట్ ఈ 2 ఫ్లైట్స్ ఇంటర్నేషనల్ కనెక్టింగ్ ఫ్లైట్స్ రన్ అవుతున్నాయి కాబట్టి సో వాళ్ళు ఏంటంటే అంత సేఫ్టీ ప్రికాషన్ మెజర్స్ తీసుకోవడం లేదు. ఒకవేళ తీసుకున్నా కూడా ఆ వైరస్ ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ 18 years నుంచి 35 years ఆర్ 40 years మధ్యలో అనుకోండి, ఒకవేళ వాళ్ళ ఇమ్యూనిటీ పవర్ వల్ల లోపల వైరస్ ఉన్నా కూడా అది బయట స్ప్రెడ్ చేసి బయట టెస్ట్ చేసుకున్నా కూడా నీకు నెగిటివ్ అని వస్తుంది అనమాట. అండ్ ఇంటికి రీచ్ అయిన తర్వాత అక్కడున్న లెవెల్స్ని బట్టి, ఎన్విరాన్మెంట్ని బట్టి మారుతుంటాయి. అక్కడ అతను ఆ పర్సన్ నుంచి వాళ్ళ ఫర్ ఫ్యామిలీ మెంబర్స్కి, ఆ ఫ్యామిలీస్ నుంచి రిలేటివ్స్కి, ఫ్రెండ్ సర్కిల్, సో ఇలా స్ప్రెడ్ అవుతుంది అనమాట. ఇది సెకండ్ వేవ్ స్టార్ట్ అయింది ఆల్రెడీ. సో ఇది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, కంట్రోల్ చేయాలి. కంట్రోల్ చేయకపోతే సో మన ఊహకే అందదనమాట ఏం జరుగుతుంది అనేది. సో అదొకటి. సో కమ్ టు ద పాయింట్ ఆఫ్ యూకే. సో ఇంగ్లాండ్లో తీసుకుంటే సో ఇంగ్లాండ్లో ఏంటంటే జనరల్గా వాళ్ళు లాక్డౌన్ నుంచి అన్లాక్ చేసిన తర్వాత రెస్టారెంట్స్ కానివ్వండి, ఫుడ్ ఫ్యాక్టరీస్ కానివ్వండి, తర్వాత ఈవెన్ బార్స్, పబ్స్ ఇవి మామూలు డైరెక్ట్గా ఓపెన్ చేసినారు అండ్ నడుస్తున్నాయి అన్నమాట అవన్నీ. సో వన్ ఆఫ్ ద ఫేమస్ సిటీ మాంచెస్టర్ సిటీ ఇన్ ఇంగ్లాండ్. సో అక్కడ కూడా లాక్డౌన్ రిస్ట్రిక్షన్స్ అన్నీ తీసేసినారు, మామూలు రన్ అవుతుందన్నమాట. సో ఇప్పుడు ఒక్కసారిగా 1,24,000 కేసెస్ ఫామ్ అయిన ఇంగ్లాండ్లో
ఒక్క రోజుకే 2,25,000 కేసెస్ అవుతున్నాయండి. ఎంత జాగ్రత్త, ఎంత పెరిగినాయంటే మనం ఈ నెంబర్ని బట్టి చూడొచ్చు అనమాట. 1,20,000 ఎక్కడ, 2,25,000 ఎక్కడ. సో ఈ నెంబర్ని బట్టి చూడొచ్చు ఎంత ఎక్స్పోజ్ అవుతుంది, ఎంత స్ప్రెడ్ అవుతుంది అని చెప్పేసి అనమాట. సో వాళ్ళు నేషనల్ హాస్పిటల్ వాళ్ళు ఐడెంటిఫై చేసింది ఏంటంటే, సో ఈ రూట్ ట్రాన్స్మిషన్ ఆర్ వాల్యూ పెరుగుతుంది, ఈ పెరగడం వల్ల ఒకరి నుంచి ఇంకొకరు చాలా పెరుగుతుందని చెప్పేసి సో మాంచెస్టర్ సిటీలో సో టైర్ 2 లాక్డౌన్ కంట్రోల్ చేయాలి, టైర్ 2 రిస్ట్రిక్షన్స్ అంతా పెట్టేయాలి. సో పబ్స్, హోటల్స్, ఫుడ్ ఫ్యాక్టరీస్ అండ్ ఫుడ్ గ్యాదరింగ్ కానివ్వండి, నైట్ క్లబ్స్ కానివ్వండి, సో హోటల్స్, రెస్టారెంట్స్ ఇలాంటివి ఏమీ లేకుండా మాస్ గ్యాదరింగ్ అనేది లేకుండా చేయాలని ఉద్దేశంతో వాళ్ళు ప్లాన్ చేసి సో F2 టైర్ 2 రిస్ట్రిక్షన్స్ అంతా ఇంప్లిమెంట్ చేస్తున్నారు వాళ్ళు. ఆ ఇంప్లిమెంట్ చేయడం వల్ల కొంచెం బెటర్మెంటే కనిపిస్తుంది అన్నమాట వాళ్ళకు కంట్రోల్ చేయడంలో. బట్ అయితే ఇక్కడ వాళ్ళకు వినపడుతున్న రీజన్ ఏంటంటే ఎక్కువ ఈ పాకిస్తాన్ నుంచి ఈ కరోనా వైరస్ వాళ్ళకు సోకింది అండ్ అక్కడి నుంచే పెరుగుతుంది అని చెప్తున్నారు అనమాట. బట్ పాకిస్తాన్ గూడ్స్ వెళ్ళినాయా, లేకపోతే పాకిస్తాన్ మెంబర్స్ వెళ్ళినారా, లేకపోతే ఏ వేలో వాళ్ళు వెళ్ళి అక్కడ స్ప్రెడ్ చేసినారు అనేది మనకి తెలియదు. కానీ బట్ అక్కడున్న మీడియా ఫోకస్ చేస్తుందంటే బోరిస్ జాన్సన్, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇంగ్లాండ్, సో అతను కంట్రోల్ చేయడంలో ఫెయిల్ అయినారని చెప్పేసి వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు అనమాట. సో ఆ ఫెయిల్యూర్కే ఈ సెకండ్ వేవ్ స్టార్ట్ అవుతుంది. ఈ సెకండ్ వేవ్ స్టార్ట్ అయిందంటే కంట్రోల్ చేయడం చాలా కష్టము, ఎందుకంటే ఆ రూట్ కాజ్ ఆర్ వాల్యూ కూడా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అది పెరిగిందంటే ఇంకా 45 ఇయర్స్ అబోవ్ వాళ్ళందరూ కూడా సో జీవితం మీద ఆశ్రయితే వదులుకోవాల్సి వస్తుంది అనమాట. సో వాళ్ళంతా డేంజర్ కండిషన్స్కి వెళ్ళిపోతుంది. బట్ ఇంకా అలాగే ఇప్పుడు మూడో చూసుకున్నామంటే కన్నా చైనాలో, సో ఆఫ్ కోర్స్ చైనా ఈజ్ ద ఆరిజిన్ ఫర్ ది కరోనా వైరస్ డెవలప్మెంట్ అనేది మనకు అంత తెలిసిందే. ఆల్రెడీ చాలామంది కూడా చెప్తున్నారు, సైంటిస్టులు కూడా. అండ్ ఈవెన్ రీసెంట్గా యూఎస్లో ఉన్న వైరాలజిస్ట్ సైంటిస్ట్ కూడా క్లియర్గా చెప్పింది అనమాట. సో అక్కడ డెవలప్ అయింది, అక్కడే మెయిన్ రీజన్, బట్ వాళ్ళు హైడ్ చేశారు అని చెప్పేసి. బట్ అయితే ఇక్కడ ఏంటంటే ఈ వైరస్ ఇప్పుడు మీరు తీసుకుంటే చైనాలో కింగారో అనేది ఒక సీ పోర్ట్ అనమాట, అంటే హార్బర్ అంటాం కదా మామూలుగా, వన్ ఆఫ్ ద ఫేమస్ ప్లేస్ అనమాట. అది సిటీ లాగా ఉంటుంది. ఆ సిటీలో సండే అంటే 11/10 అంటే మన అక్టోబర్ ఎస్టర్డే అనమాట, 11/10/2020 6 కేసెస్ రిజిస్టర్ అయినాయి అనమాట, పాజిటివ్ కేసెస్. సో 6 కేసెస్ చేసిన వెంటనే వాళ్ళు ఈ రోజుకంటే సండే, మండే ఆల్మోస్ట్ 2 డేస్కి దాదాపు 9 మిలియన్ అంటే 9.4 మిలియన్ ఎగ్జాక్ట్లీ, అంటే 94 lakhs ఆఫ్ పీపుల్కి వాళ్ళు కరోనా టెస్ట్ చేసి వాళ్ళు నుంచి ఇంకొకరికి స్ప్రెడ్ కాకుండా ప్లాన్ చేస్తున్నారు అనమాట. అంటే ఇక్కడ కంట్రోలింగ్ చూడండి, సెకండ్ వేవ్ కానీ ఫామ్ అయిందంటే అది చైనా నుంచి ఫామ్ అయిందంటే ఇంకా చైనా అనేది ఈ సెకండ్ వేవ్ కానీ ఫామ్ అయ్యి ఈ సెకండ్ వేవ్ నుంచి మళ్ళీ చైనా నుంచి స్ప్రెడ్ అయితే ఇంకా చైనాను మనం కంప్లీట్గా మర్చిపోవచ్చు అనమాట, ప్రపంచ పటంలో నుంచి మర్చిపోవచ్చు అనమాట. సో అందుకనేసి వాళ్ళు ఎంత కేర్ తీసుకుంటున్నారంటే 6 కేసెస్ ఫామ్ అయితే 94 lakhs మెంబర్స్ కంటే ఈ రోజుకి యాజ్ ఆఫ్ నౌ టుడే వాళ్ళు 1 వీక్ ప్లాన్ చేస్తున్నారంట. అక్కడ ఉన్న అఫీషియల్ గవర్నమెంట్స్, అక్కడున్న హెల్త్ మినిస్టర్స్ వాళ్ళందరూ కూడా. సో దాదాపు అక్కడున్న సిటీలో ఉన్న ప్రతి ఒక్కరికి టెస్ట్ చేసేసేయాలి. అంటే అక్కడ ఈ మీన్ టైంలో వాళ్ళు అంత టెస్ట్ ఎక్విప్మెంట్స్ అంతా డెవలప్ చేసుకున్నారు. ఆ టెస్ట్ ఎక్విప్మెంట్ చేసుకోవడం వల్ల ఏంటంటే ప్రతి ఒక్కరికి టెస్ట్ చేయగలుగుతున్నారు. అక్కడ నుంచి వేరే వాళ్ళకి స్ప్రెడ్ కానీ చేస్తున్నారు. పాజిటివ్ వచ్చిన వాళ్ళు ఇమీడియట్గా హాస్పిటల్కి ట్రీట్మెంట్ చేస్తున్నారు అనమాట. సో ఇది ఒక ఎత్తుగడ అనమాట, అంటే కంట్రోల్ చేయడంలో. బట్ ఇది కానీ కంట్రోల్ చేయకపోతే ఇంక ఇవే ఎక్కడికి వెళ్తుందో తెలియదు అనమాట. అలాగనే ఇప్పుడు బీజింగ్లో కూడా, చైనా క్యాపిటల్ సిటీ బీజింగ్లో రీసెంట్గా ఫుడ్ గ్యాదరింగ్లో అనమాట, సో ఫుడ్ గ్యాదరింగ్లో వాళ్ళు అక్కడ పాజిటివ్ కేసెస్ తయారైతే దాదాపు 20 lakhs పీపుల్కి, అంటే మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు 20 lakhs మెంబర్స్కి వాళ్ళు టెస్ట్ చేసి అంత టెస్ట్ కిట్స్ వాళ్ళు డెవలప్ చేసుకున్నారు విత్ ఇన్ టైంలో. అంటే అక్కడ గవర్నమెంట్ కానివ్వండి, లేదంటే మెడికల్ ఆఫీసర్స్ కానివ్వండి, అంత ఎక్విప్మెంట్స్ డెవలప్ చేసుకొని వాళ్ళు టెస్ట్ ఇమీడియట్గా చేసి సో ఎటువంటి ఛాన్సెస్ లేకుండా, అంటే స్ప్రెడ్డింగ్ ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ లేకుండా చేసుకునేట్లు చేస్తున్నారు అండ్ అక్కడ కంట్రోల్ చేస్తున్నారు అనమాట. బట్ ఇలా కానీ కంట్రోల్ చేయకపోతే ఈ కంట్రీని, చైనానే కాదు, ఇండియానే కాదు, ఈవెన్ యూఎస్ఏనే కాదు, ఈవెన్ యూకేనే కాదు, సో ఈ మోస్ట్ పాపులేషన్ ఉన్న కంట్రీస్లలో కానీ గ్యాదరింగ్ అనేది, లేదంటే కరోనా రెస్ట్రిక్షన్స్ అనేది ఈ సెకండ్ వేవ్ని కానీ కంట్రోల్ చేయలేకపోతే సో ప్రపంచం మొత్తం అంతా అతలాకుతలైపోతుంది. ఏం జరుగుతుంది, ఎలా జరిగిపోతుంది కూడా మనం ఊహించడానికి చాలా కష్టంగా ఉంటుందన్నమాట. సో ఇలాంటి గ్యాదరింగ్ మనకు ఆల్మోస్ట్ మీరు చైనాలో తీసుకుంటే అఫ్కోర్స్ లాస్ట్ ఇయర్ అక్టోబర్లో స్టార్ట్ అయిన, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ మధ్య కాలంలో స్టార్ట్ అయ్యి ఒక నుంచి ఒకటి స్ప్రెడ్ అయ్యి, బట్ డిసెంబర్లో ఎక్కువ స్ప్రెడ్ అయింది. ఎందుకంటే ఈ డిసెంబర్ ఎండ్కి
వీళ్ళు న్యూ ఇయర్ పార్టీలు గ్యాదరింగ్ అనేసి వాళ్ళు ఎక్కువ మూవ్ అయిపోయి ఒకరి నుంచి ఒకరికి ఆ విధంగా చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అయ్యి అక్కడి నుంచి మళ్ళీ ఇప్పుడు ఆఫ్కోర్స్ అన్ని కంట్రీస్ కూడా ఫిబ్రవరి ఎండ్ మార్చ్ మిడిల్ వరకు కూడా ఫ్లైట్స్ తిరుగుతున్నాయి అనమాట చైనా నుంచి అన్ని కంట్రీస్కి కూడా. ఈ మధ్య కాలంలో స్ప్రెడ్ ఏంటిదే మనం ఫేస్ చేస్తుండేది అనమాట. బట్ ఇదే మిస్టేక్ ఇప్పుడు చైనా వాళ్ళు కూడా చేస్తున్నారు అనమాట. ఎలా చేస్తున్నారంటే దాన్ని సెకండ్ వేవ్ ఫామ్ అవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అక్టోబర్ 1 నుంచి అక్టోబర్ 8 వరకు వాళ్ళు నేషనల్ హాలిడేస్ ఉంటాయి అనమాట. అంటే గోల్డెన్ వీక్ అంటారు దాన్ని, చైనాలో వాళ్ళు చేసుకుంటూ ఉంటారు అనమాట ఎవ్రీ ఇయర్. సో ఈ గోల్డెన్ వీక్ 8 days హాలిడేస్ అనమాట వాళ్ళు కంప్లీట్గా. సో ఆర్గనైజేషన్స్ కానివ్వండి, ఏ ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్ సెక్టర్ వాట్ ఎవర్ మేబీ, ఈ 8 days వాళ్ళు ఖచ్చితంగా హాలిడేస్ అయితే ఇచ్చేస్తారనమాట. ఈ 8 days హాలిడేస్లో వాళ్ళు ఎంజాయ్ చేయడానికి అండ్ ఫ్యామిలీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిటీలో ఉండే వాళ్ళు వాళ్ళ నేటివ్ ప్లేస్కి వెళ్ళడానికి, రిలేటివ్స్ హోమ్స్కి వెళ్ళడానికి, ఫ్రెండ్స్ వెళ్ళడానికి చాలా మంది ట్రై చేసుకుంటుంటారు కదా. సో ఈ 8 days వాళ్ళు, అంటే ఈ సండే నుంచి స్టార్ట్ అయింది, ఈ సండే నుంచి వాళ్ళు చాలా మాస్ ట్రావెలింగ్ అనమాట. సో చాలా మంది ట్రావెల్ అయినారు. సో ఈ ట్రావెల్లో గాన ఈ కరోనా వైరస్ ఇంతవరకు చెప్పుకుంటా న్యూ ఇయర్ పార్టీ సెలబ్రేషన్స్ నుంచి స్ప్రెడ్ అయ్యి మిగతా కంట్రీస్కి వెళ్ళినాయి కదా. అదేవిధంగానే ఈ గోల్డెన్ వీక్ బేస్ చేసుకొని ఈ కరోనా కేసెస్ కానీ రైజ్ అయితే ఏంటి అనేది ఇప్పుడు చైనా వాళ్ళకున్న పెద్ద హెడేక్. అండ్ ఈ సెకండ్ వేవ్ ఫామ్ కావడానికి ఇది కానీ బేస్ అయితే, అంటే ఆరిజిన్ అయితే, సో మళ్ళీ ప్రపంచం ఏమైపోతుందో ఏం జరుగుతుందో తెలియదు అనమాట. బట్ అఫ్ కోర్స్ వ్యాక్సిన్ వస్తుంది, ఆ వ్యాక్సిన్ కోర్స్ రష్యా వ్యాక్సిన్ వస్తుంది, అమెరికా వ్యాక్సిన్ వస్తుంది, ఈవెన్ మన ఇండియాలో కూడా డెవలప్ అవుతుంది, అండ్ ఈవెన్ చైనాలో కూడా డెవలప్ అవుతుంది, జపాన్లో కూడా డెవలప్ అవుతుంది అంటున్నారు. కానీ అంతవరకు రాలేదన్నమాట, ట్రయల్స్లో జరుగుతుంది కానీ బట్ ఇంకా కాన్ఫిడెంట్గా చెప్పలేదన్నమాట. అండ్ రీసెంట్గా సైంటిఫికల్గా ప్రూవ్ అయింది ఏంటంటే ఈ వైరస్ ఎక్కడున్నా కూడా 28 days అలైవ్లో ఉంటుంది అనేది. అంటే రీసెంట్గా మన సైంటిస్ట్ కనుక్కుండేది అనమాట. 28 days అలైవ్లో ఉంటే మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు. ఇప్పుడుకున్న కండిషన్స్ని చూసుకోవడానికి భయంకరంగా ఆలోచించడానికి భయంకరంగా ఉంటుంది ఒకసారి. ఈ సెకండ్ వేవ్ కన్నా ఫామ్ అయితే, ఈ సెకండ్ వేవ్ కన్నా స్టార్ట్ అయ్యి మళ్ళీ స్ప్రెడ్ అయితే సో ఏం జరుగుతుందో తెలియదు. బట్ యాజ్ సేఫ్ యాజ్ పాసిబుల్, సో మన చేతిలో ఉంటుంది అంతా. సో మన జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మనకైతే ఉంటుంది. బట్ సెకండ్ వేవ్ కాకుండా ఈ గవర్నమెంట్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద కంట్రీస్ గవర్నమెంట్ వాళ్ళు కంట్రోల్ చేయగలిగి సో పబ్లిక్ అంతా కాపాడే బాధ్యత వాళ్ళకు ఉంది. బట్ సెకండ్ వేవ్ రాకుండా మెడిసిన్ త్వరగా వచ్చి సో అన్నీ కూడా నార్మల్ లైఫ్కి వచ్చేయాలని కోరుకుందాము. అండ్ ఈ సెకండ్ వేవ్ కానీ స్ప్రెడ్ అయితే పరిస్థితులు ఎలా ఉండాలంటే కూడా ఒకసారి చూద్దాం ఏం జరుగుతుందో. Thank you much for watching video. So for latest updates and I will come up with the new videos even. So keep watching. So thank you much for watching this show. See you soon next video. Bye. Take care.